బహుజన సాహితీ అకాడమీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ నందు బాగ్లింగంపల్లి పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా భూపాల్ కమిషనర్, ప్రత్యేక అతిథులుగా నల్లా రాధాకృష్ణ, గౌరవ అతిథులు పాదాంగి రాధా, అధ్యక్షులు కె విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యుల సమావేశంలో నల్లా రాధాకృష్ణ ఉత్తమ సేవ జాతీయ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9వ స్టేట్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బహుజన సాహిత్య అకాడమీ ప్రతి ఏటా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థల్లో సమాజ సేవ చేస్తున్న వారిని సెలక్షన్ కమిటీ సభ్యుల తీర్మానంతో గుర్తించి ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. నా పేరు సాత్రి చిన్న ఈశ్వరయ్య మాదిగ. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, MHPS. 1994లో MRPSలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశాను. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సమైక్యాంధ్ర మీద మేము పనిచేశాము. తెలంగాణ వివాదం పోవడం వల్ల ఆ సందర్భాన్ని బట్టి మేము MHPSను డిఎన్ తయారు చేసాం. కృష్ణమాది తెలంగాణకు మద్దతు ఇచ్చినందువల్ల మేము సమైక్యాంధ్ర గురించి ఇక్కడ ఈ యొక్క రాయలసీమలో మేము ఆంధ్రాలో చేయడం జరిగింది. అప్పుడు MHPS అనేది ఒకటి డిజైన్ తయారు చేశాము. ఆ MHPS మీద మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు పింఛన్ ఇప్పించాం. మేము ఈ పింఛన్ ఇప్పించే విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా తిరిగి మా టీం చేసినందువల్ల 2016లో చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు ఇచ్చారు. ఈ 2000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ టైం వచ్చినప్పుడు 3000 చేశారు. 3000 అయిన తర్వాత మన 4000 అయింది. మరి ఈ కార్యక్రమం గురించి మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పింఛన్ ఇప్పించిన సందర్భాన్ని బట్టి మరి ఉపకులాలకు తర్వాత బీసీ సమాజ వర్గంలో ఉండేటువంటి నేత కార్మికులు, తర్వాత కళ్ళు గీత కార్మికులు, మరి ఇజ్రాయల్కు, మరి వాళ్ళందరికీ ఆదర్శంగా ఈ MHPS ఆదర్శాన్ని తీసుకొని అందరికీ కూడా పింఛన్లు ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నారంటే అది మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈ ఇష్యూ పైన ఇది ఎండ్ అయిపోయిన తర్వాత డప్పు కళాకారులకు కూడా మాకు రాయచోట్లో కడపలో డప్పు కళాకారులకు కూడా ఒక 200 తప్పట్లు గోపాల్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక డప్పు కళాకారులకు 200 కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా మేము ఈ MHPSలో పనిచేసే సందర్భంలో మళ్ళీ దళితులకు భూములు ఇప్పించే ఇష్యూ పైన కానీ, లేదంటే ఇళ్ల పట్టాలు ఇప్పించే విషయం కానీ, లేదంటే దళితులపైన జరిగిన దాడుల విషయం పైన కానీ మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రత్యక్షంగా. ఈ విషయమే కాకుండా మరి అనంతపూర్లో భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ముఖ చిత్రాన్ని కరెన్సీ నోటు పైన ముద్రించాలని చెప్పి మేము జనవరి 2026లో స్టార్ట్ చేశాము. కరపత్రం వేసాము, ర్యాలీ చేశాము. అక్కడ అనేక కుల సంఘాలు, బీసీ సంఘాలు, దాదాపు ఒక 5-6 సంఘాలు మాతో కలిసి వచ్చి మరి మీరు చేసేది కరెక్టే అనే ఉద్దేశంతో దాని మీద కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఎప్పుడైతే అనంతపూర్లో స్టార్ట్ చేశామో విజయవాడలో కూడా కరెన్సీ నోటు పైన మాట్లాడడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని బట్టి మరి ఢిల్లీలో కూడా ఆర్ కృష్ణయ్య గారు, బీసీ సంక్షేమ నాయకులు, మేమంతా కలిసి చేశాము. నేను సీనియర్ మోస్ట్. 94లో మేము MRPSలో స్టార్ట్ చేసినప్పుడు అణగారిన కులాల ఐక్య వేదిక ఆ సమస్యలు కూడా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. మరి ఆయన కూడా మేము తీసుకొచ్చిన ఈ యొక్క డిమాండ్ పైన ఆయన గారు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో ధర్నా చేశారు. ఎంపీలు చేసింది కాక పార్లమెంటులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించడం కరెక్టే అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఆ ఇష్యూ పైన మా MHPS తరఫున మేము చేసే కార్యక్రమాలు, మేము ప్రజల పైన మేము కలిసి పోరాడుతూ ప్రజలకు
వాళ్ళకు ఉపాధి కలిగించే విధంగా చేసే సందర్భాన్ని బట్టి మరి అనంతపురంలో మరి మమ్మల్ని ఆర్ఎస్ఏ బహుజన సాహిత్య అకాడమీ వారు గుర్తించి మమ్మల్ని బెస్ట్ సర్వీస్ నేషనల్ అవార్డును మాకు ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య పార్కులో బాగిలింగంపల్లి హైదరాబాద్లో మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భాన్ని బట్టి మేము వాళ్ళు చేసే కార్యక్రమాన్ని బట్టి మేము కూడా వాళ్ళకు మద్దతుగా ఆ యొక్క అకాడమీలో మేము కూడా ఒక భాగస్వామ్యం తీసుకుని ఉన్నాము. మరి ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించాలనే ఇష్యూ పైన మరి అనంతపూర్లో స్టార్ట్ అయిపోయింది. అనంతపూర్లో ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది, తర్వాత మీటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హిందూపూర్లో పుట్టపర్తిలో మేము అక్కడ ఆ కార్యక్రమాన్ని జరపడానికి సిద్ధమైనాము. అదే కాకుండా అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగి ఈ యొక్క అంబేద్కర్ యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించి కరెన్సీ నోటుపై ఆయనది ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా 32 డిగ్రీలు సంపాదించిన వ్యక్తి. మరి ప్రపంచంలో ఎవరు ఆయనంతా ఆ జ్ఞానంతో ఎదిగిన సందర్భాలు లేవు. అమెరికా అధ్యక్షుడు ఒబామా గారు జ్ఞానం విషయంలో తల వంచాలి అనుకున్నప్పుడు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించే తల వంచుతానని చెప్పి మాట్లాడిన సందర్భం. ప్రపంచ మేధావిగా 32 డిగ్రీలు సాధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరముల 8 నెలల 18 రోజులు ఆయన 2 సంవత్సరాలు కష్టపడి భారత రాజ్యాంగం రాసించినందుకు ఈరోజు మనవాద భావనలు మనవాద ఆలోచనలు లేకుండా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు సవ్యంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ క్షేమకరంగా ఉన్నారు. రాజకీయ నాయకులు అయితేనేమి మరి ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు సక్రమంగా జరుగుతున్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.